హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెలవే ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వాడి ప్రేమ అనంతం జనని. ఆ ప్రేమతోనే నీకు సమస్తం చూపిస్తాడు. ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. ఒక్కసారి వాడిని యాక్సెప్ట్ చేసి చూడు అంది నవ్వుతూ. నా నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు, ఎప్పటిలాగానే వింటున్న మాటే కానీ ఏదో అడ్డు కూడా ఆ మాటల్ని నా మనసుని చేరకుండా ఆపేస్తోంది. మొన్నటి వరకు నువ్వు ఎక్కడ దూరం అయిపోతావోనని వాడెంత అల్లాడిపోయాడో తెలుసా జాను. మొన్నటితో పోలిస్తే ఇప్పుడు వాడి మొహంలో కాస్త ప్రశాంతత కనిపిస్తోంది. కానీ ఇంకాస్త కంగారుగా కూడా ఉన్నాడు. అది కూడా నీకోసమే అంటుంటే తలుపు శబ్దం అవ్వడంతో తలెత్తి చూసింది సాహితి. అయిపోయిందా? ఇప్పట్లో బయలుదేరే ఉద్దేశం ఏమైనా ఉందా అని అడిగాడు ఏటో చూస్తూ. లేదు, వెళ్ళను. అయితే ఏం చేస్తావు? ఎప్పుడు నీ మాటే మేం వినాలా? ఎందుకు వినాలిరా అసలు? నేను వినను. ఇవాటి నుంచి నీ మాట అస్సలంటే అస్సలు వినను. అయినా నేను నా మరదలతో మాట్లాడుకుంటున్నాను. ఎంతసేపు అయినా మాట్లాడుకుంటాను. నీకేంటి మధ్యలో అంది కోపంగా. తను నా వైఫ్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్ అన్నాడు మొహం మీదనే. ఆవేశంగా పైకి లేచి, నేనేమైనా నీ పెళ్ళాన్ని కొరుకు తింటున్నానా ఏంట్రా? నీ పెళ్ళాన్ని నువ్వే ఉంచుకో, నాకేం వద్దు. నేనేదో నా మర్దలతో 4 మాటలు మాట్లాడుతున్నానంతే. కొత్తగా పెళ్ళయింది కదా, అలా ఏదో ఒకటి మాట్లాడితే తనకి కాస్త ఊరటగా ఉంటుందని అనుకున్నాను. అది కూడా తప్పేనా? నీలాగే తనని కూడా ఎవరికీ కాకుండా చేస్తావా అని కోపంగా కసిరింది. అక్క అని అరిచాడు గట్టిగా. వాళ్ళ అరుపులేవి నా చెవులకి చేరట్లేదు. పైకి లేచి గట్టిగా కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి, నేను వెళ్ళిపోతాను అన్నాను వాళ్ళ మొహం చూడకుండానే. జనని అంటూ సూర్య బాధగా చూస్తుంటే తనకంటే ముందే ప్లీజ్ జనని వెళ్ళొద్దు అంటూ వేడుకుంది ఆమె. నువ్వు దూరం అయితే వాడు బ్రతకలేడు జనని, అంత పని మాత్రం చెయ్యకు అంటుంటే తలెత్తి అప్పుడు ఆమె మొహం చూశాను. పరుగున వచ్చి నా చేతులు పట్టుకొని కూర్చోబెట్టి, ప్లీజ్ జాను, అలాంటి ఆలోచన కూడా చెయ్యకు. నా తమ్ముడి జీవితం అన్న స్వార్థంతో మాత్రం కాదు, నీ మంచి కోసం కూడా ఆలోచించి చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా అక్కడ నీ కోసం ఆలోచించేవారు ఒక్కరు కూడా లేరు. పెళ్ళి ఇష్టం లేదని నువ్వు ఇన్ని రోజులుగా ఇంత మదన పడుతున్నా ఒక్కరైనా దాన్ని ఆపగలిగారా? నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళినా అతనితోనే మళ్ళీ నీకు పెళ్లి చేస్తారు. లేదంటే కోపంలో నిన్ను చంపినా చంపేస్తారు. అసలు నీ గురించి ఆలోచించని వాళ్ళ పరువు ప్రతిష్టల కోసం నువ్వు మాత్రం ఎందుకు ఆలోచించాలి? కానీ వాణ్ణి చూడు, నిన్ను చూసిన దగ్గర నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం నీ గురించే తప్ప వేరే ఆలోచనే లేదు వాడికి. నీ కోసం వాడెంత మదన పడుతున్నాడో నీకు తెలియంది కాదు. ఇంతలా నీ కోసం ఆరాటపడేవాడు నీకు ఇక్కడ దొరుకుతాడు చెప్పు? ఒప్పుకుంటాను, మిస్టేక్ అయితే జరిగింది. కానీ ఇది కావాలని చేసింది కాదు జాను, అనుకోకుండా జరిగిపోయింది. అయితే ఏంటి? నీ మనసులో ఉన్నదేగా జరిగింది. అంతా నీ మంచికే. మాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నువ్వే ఆలోచించుకో. నీ మనసు ఏం చెప్తుందో దాన్ని సరిగ్గా విను. నీ సంతోషం ఎక్కడుందో, నువ్వు అర్థం చేసుకునే మనుషులు ఎక్కడున్నారో నువ్వే తెలుసుకో. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నీ మనసుకి సంకెళ్ళు పడుతుంటే చూడలేక ఆ దేవుడు నీకు స్వేచ్ఛగా రెక్కలు విప్పుకున్న సీతాకోకలా బ్రతకమని ఈ జీవితం అందించాడు. నీ ఓర్పుకి మంచితనానికి ఆ దేవుడిచ్చిన బహుమతి ఇది. మా మంచి జనని తల్లి కదా, నా మాట వింటుంది కదా. ఒక్కసారి వాడి మొహం చూడు జనని. ఇంతలా ప్రేమించే వాడిని మీ నాన్న ఎన్ని జన్మలు వెతికినా తీసుకురాలేడు. దానికి నేను గ్యారంటీ ఇస్తాను అంటుంటే ఆ మాటలు నాకు అమ్మని గుర్తు చేశాయి. అమ్మ ఎప్పుడు అంటుండేది, ఎన్ని జన్మలు వెతికినా మీ నాన్న నిన్ను ప్రేమించే వాడిని తీసుకురాలేడు అని. ఆ మాట అమ్మ అంటుంటే నిజమే అనుకునేదాన్ని నేను కూడా. అది జ్ఞాపకం రాగానే బోరున ఏడుస్తూ హత్తుకున్నాను ఆమెని. నిజంగా ఆమె చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. కానీ దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది. అది ఎంతకాలమని నాకు కూడా తెలీదు. బహుశా సూర్య ప్రేమని నేను అర్థం చేసుకోలేనంత కాలం అయ్యుండొచ్చు. నేను అలా హత్తుకోవడం చూడగానే అప్పటి వరకు సూర్య కంటిలో అడ్డుగా నిలిచిన సన్నటి నీటి పొర అడ్డు తొలగింది. మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాహితీ అవసరం అక్కడ ఎంతగా ఉందో అర్థమై తనని పంపించేయాలి అన్న ఆలోచన విరమించుకున్నాడు సూర్య. అప్పటి నుంచి నా ప్రతి ఒక్క అవసరం తనే చూసుకుంది.
కానీ నేనే ఉన్నానంటే ఉన్నానన్నట్టు మాత్రమే ఉన్నాను. ఆమె ఎంత మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండేదాన్ని. అయినా ఏమాత్రం విసుక్కోకుండా అన్ని జాగ్రత్తలు దగ్గరుండి చూసుకునేది సూర్యతో పాటుగా. తను ఉదయం అంతా చూసుకుంటే రాత్రి సమయంలో సూర్యనే అన్నీ చూసుకునేవాడు, తనే తినిపించేవాడు. ఒక విధంగా చెప్పాలంటే తినడమే మర్చిపోయాను. తన కేరింగ్ తెలుస్తున్నా అర్థం చేసుకోవాలని కానీ ఆలోచించాలని కానీ లేకపోవడంతో మాటలు రాని బొమ్మలా మాత్రమే మిగిలిపోయాను. అలా ఓ రోజు నిద్దట్లో విరాట్ జ్ఞాపకం వచ్చి భయపడుతూ వణికిపోయాను. ఇంట్లో ఉంటే అనుని గట్టిగా హత్తుకొని పడుకునేదాన్ని. కానీ ఇక్కడ ఒంటరిగా ఉన్నాననే భావం నాలో ఇంకా ఎక్కువ భయాన్ని కలిగేలా చేసింది. నన్ను అలా చూసిన సూర్యకి ఏం చేయాలో తోచలేదు. దగ్గరికి వచ్చాడు కానీ ఇంకా దగ్గరికి తీసుకునే ధైర్యం చేయలేకపోయాడు. వెన్ను నిమురుతూ భుజం మీద చెయ్యేసి ధైర్యంగా పక్కనున్నాడు. కాసేపటికి మామూలు మనిషినయ్యాను. ఒక విధంగా చెప్పాలంటే నేను ఒక టార్చర్ సూర్యకి. తనని తాను చూసుకోవాలి, ఒక చిన్నపిల్లలా నన్ను కూడా చూసుకోవాలి దగ్గరుండి. తన ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే నన్ను భరించలేక వదిలేసేవారేమో. అంత దగ్గరుండి ఎవరు మాత్రం అంతలా చూసుకుంటారు ఒకరిని. కానీ విచిత్రంగా తనకే కాదు, తన అక్కకి కూడా అలాంటి ఆలోచనే లేదు. చిన్నపిల్లలా నన్ను చూసుకుంటూ భరిస్తూనే ఉన్నారు. మరుసటి రోజు అలాగే జరిగినప్పుడు మరో ఆలోచనే లేకుండా దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు సూర్య. నన్ను తన ఒడిలో బంధించి నా చుట్టూ చేతులు వేసి నీకు నేనున్నానంటూ ధైర్యం అందించాడు. తన కౌగిలిలో ఎంత ధైర్యంగా అనిపించిందో మరుక్షణమే నా శరీరం వణకడం ఆగిపోయింది. అప్పుడే స్పృహలోకి వచ్చినట్టుగా దూరంగా తోసేశాను సూర్యాని. మారు మాట్లాడకుండా దూరం జరిగి నాకు ఆమెడ దూరంలో కూర్చున్నాడు. నాకు కన్నీళ్లు ఆగలేదు. మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాను. ఎప్పటిలాగే ఎంతసేపు ఏడ్చానో తెలీదు. ఎంత ఏడ్చినా నా గుండెల్లో బాధ కొంచెం కూడా తీరిపోయినట్టు అనిపించనే లేదు. ఆ మరుసటి రోజు సూర్య వాళ్ళ అక్క రాలేదు. సూర్య ఫుడ్ తీసుకువచ్చినా నేను తినలేదు. ఆ రోజంతా తిననే లేదు. అర్ధరాత్రి మెలకు వచ్చింది నాకు. ఏవేవో ఆలోచనలు. సూర్య చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోదామనిపించింది. కానీ వాళ్ళ అక్క చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఇంటికి వెళ్ళినా ఇదే పరిస్థితి, వెళ్ళకపోయినా ఇదే పరిస్థితి. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. వెంటనే కిచెన్లోకి వెళ్ళాను. కత్తి చేతిలోకి తీసుకున్నాను. అవును, వాళ్ళ పరువు తీసేసి ఇలా బ్రతకడం కన్నా, ఒకరిని ఇంతలా టార్చర్ పెడుతూ ఏడిపించుకు తినడం కన్నా నేను చావడమే నయమేమో అనిపించింది. అప్పుడున్న పరిస్థితుల్లో మరో ఆలోచనే లేదు. ఇంకేం ఆలోచించకుండా టక్కున చేయి కోసేసుకున్నాను. అలవాటు లేని పని కదా. నొప్పి తెలియగానే అమ్మ అంటూ అరిచాను. పెద్దగా కాకపోయినా నాకు మాత్రం వినిపించేంత గట్టిగా. ఆ వెంటనే నోరు నొక్కి 2 చేతులతో గట్టిగా మూసేసుకున్నాను. అక్కడే కూర్చున్నాను ఏడుస్తూ. ప్రాణం త్వరగా పోతే బాగుండు అనిపించింది. కానీ రక్తం మాత్రమే పోతుంది ధారలుగా. 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాను భయమేసి. దేవుడా, నన్ను త్వరగా తీసుకుపో అని వేడుకుంటూ ఉండగా కాసేపటికి కళ్ళు మూసుకుపోతున్నట్టు అనిపించింది. నెమ్మదిగా ఇంకాస్త ఎక్కువైంది. అలాగే కళ్ళు మూసుకొని అక్కడే పడిపోయాను. కాసేపటికి మెలకువ వచ్చి చూసేసరికి సూర్యకి గదిలో తను మాత్రమే ఉన్నాడని అర్థమైంది. తల పట్టుకున్నాడు తన మొద్దు నిద్రని తిట్టుకుంటూ. ఏడుపు ఒక్కటే తక్కువ. జనని ఎక్కడ తనని వదిలేసి వెళ్ళిపోయిందన్న ఆలోచనతో. కానీ దానికోసం తను ఎంచుకున్న మార్గమే వేరని ఇల్లంతా వెతికేసరికి కానీ అర్థం కాలేదు సూర్యకి. కిచెన్లో స్పృహ లేకుండా పడి ఉన్న జననిని చూడగానే ఒక్కసారిగా తన ప్రాణమే పోతున్నట్టు అనిపించింది అతనికి. ఎన్నోసార్లు దుఃఖం వచ్చింది కానీ ఎప్పుడూ కన్నీళ్లు బయటికి రాని సూర్యకి మొట్టమొదటిసారి తన కన్నీళ్లు అతని అనుమతి కోసం కూడా చూడకుండా చెంపల మీదుగా జారి నేల మీద పడ్డాయి. ఇంకా ఉంది గైస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.